కేకే న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం అర్బన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం చెందిన బోయ నాగలక్ష్మి మరియు భర్త వారి కుటుంబ సభ్యులపైన బిట్రకుంటాపల్లి అదే మండలానికి చెందిన మల్లిక అనే వ్యక్తి మంది మర్బలంతో కత్తులతో దౌర్జన్యం చేసి కొట్టారు. అంతేకాకుండా వారి గ్రామంలో ఉంటే చంపుతా అంటూ బెదిరించారు. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అంటూ పుట్టపర్తి జిల్లా ఎస్పీ మరియు సిఐకి మీడియా ముఖంగా నాగలక్ష్మి తెలుపడం జరిగింది. ఎవరమ్మా? ఏం జరిగిందమ్మా? 7 ఏళ్ల క్రితము మల్లిక అనే వ్యక్తి అక్కడెక్కడ గొల్లం పని చేసినట్టు మాకైతే 7 ఏళ్ల క్రితము దొంగతనం జరిగింది సార్. కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత అదే సంవత్సరంలోనే ఎక్కడైనా కానీ మీకు గొర్రెలు దొరికినా ఏం జరిగినా మీకు న్యాయం చేస్తామని ఎస్ఐ సార్ చెప్పారు. అప్పుడు ఏఎస్ఐనో నాకు తెలియదు సార్. ఆ సార్ పేరు తెలుగు బుక్కవారినం ఎస్ఐ చెప్పినాడు. అప్పుడు ఆ సంవత్సరంలో మాకు న్యాయం జరిగింది సార్. మా గొర్రెలు ఇచ్చినారు. 3 కేసు పెట్టింటే 3కి పంచి ఇచ్చినారు. ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి మా ఆయన కొట్టాడు. ఎందుకన్నా ఇలా కొట్టావంటే మా గొర్రెలు మల్లిక అనే వ్యక్తి సార్. ఏ ఊరు అయింది? కొత్తకోట మల్లిక అనే వ్యక్తి సార్. ఏం పని చేస్తుంటాడు ఆయన? ఏమో సార్ నాకు అదంతా తెలియదు. అయితే నాకు అంటే ఉండే వ్యక్తి కానీ అయితే ఏం పని చేస్తున్న విషయం నాకు తెలియదు. మామూలుగా దొంగతనమే చేస్తాను అంటారు ఊళ్ళో జనాలు అయితే. నాకైతే తెలియదు. అప్పుడు మల్లిక అనే వ్యక్తి కొట్టడంతో మా ఆయన వచ్చి మళ్ళీ పెద్ద మనుషులను పంపించి మా గొర్రెలు మాకు కట్టియండి, అప్పుడు సార్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఇచ్చినారు కదా, ఎట్లా తీసుకొచ్చుకున్నారా మీరు, మా మీద ఎట్లా కేసు పెడతారా మీరు అన్నాడు. మేము కేసు పెట్టలేదు అసలు, మీ మీద అనుమానస్తంగా పెట్టినాము సార్, కానీ మీరు దొరికినారు కాబట్టి మేము పంచిచ్చినాము అన్నారు. అనేసరికి మా గొర్రెలు మాకు ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదు అని అన్నారు. మేము తర్వాత బుక్కవారినం పోలీస్ స్టేషన్కి సార్ మీరు పంచించిన గొర్రెలు ఆ రోజు మీరు న్యాయం చేశారు కదా, ఎందుకు ఇమ్మంటున్నారు అంటే సార్ వాళ్ళు ఏం అసలు స్పందించడం లేదు. వాడు దొరకలేడంటే కొట్టినాడు అన్నాడు కదా, సార్ ఏం స్పందించడం లేదు. ఊర్లో వాడు రోజు రారా నిన్ను ఏం చూస్తాము, నిన్ను చంపుతాంరా, అది ఇట్లా బెదిరిస్తాడు సార్. మొన్న 22వ తేదీ వచ్చేసి పొద్దున్నే దొడ్లో కసువు ఎత్తేసుకుంటున్నాం సార్. ఆవుల దొడ్లో కసువు ఎత్తేసుకుంటుంటే మీసాలు నీడి ఎంగిలి ముంచినాడు సార్ మా ఆయనకి. ఏమన్నా రోజు కొడతావు, మేము ఉండాలా పోవాలా అంటే, ఇప్పుడు కానీ నా గోళ్ళు నాకు కట్టించే డబ్బులు నేను నష్టపోయినప్పుడు మీరు కేసు పెట్టినప్పుడు వెనక కట్టించేంత వరకు నేను మిమ్మల్ని వదలను అన్నాడు. ఇద్దరు కొట్లాడుకున్నారు సార్, ఒకరికొకరి మీద పడినారు. అప్పుడు నేను పోయి విడిపించి ఏమన్నా ఇదన్నంటే చూడు మన్నా కథ చూపిస్తాను అని కొత్తకోటకు పోయినాడు సార్. కొత్తకోటకు పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను. వాళ్ళని 30-40 మందిని వేసుకొని వచ్చి రాళ్లతోనూ కత్తితోనూ పొడవలతోనూ ఇడిసి దాడి చేసినాడు. మొత్తం ఎంతమంది గాయపడ్డారు ఈ దాడిలో? 4 గాయపడ్డాం సార్. ఎవరెవరు? నేను, సాయం కుమార్ అన్న మరిది, ఉత్తప్ప అనే మరిది, మా మామ ఉత్తప్ప ఎల్లప్ప. గాయపడిన తర్వాత స్టేషన్కి పోతే మీరు పోయి రాపోండి మేము కేసు తీసుకుంటామన్నారు. ఎవరన్నారు? మేడం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. మళ్ళీ మేము ఇక్కడ చేశాం సార్. మళ్ళీ 100 కూడా డయల్ చేశాను, మాకు ఇట్లా దాడి జరుగుతుందని. సార్ కూడా అదే విషయమే చెప్పాడు. స్టేషన్కి పోండి అంటే అక్కడ మీరు చూపించుకొని రాపోండి అన్నారు. అన్న తర్వాత మేము అక్కడికి పోతే మళ్ళీ ఇక్కడే అడ్మిట్ అయినాము. ఆ లోపల వాళ్ళు కేసు పెట్టినారు. కానీ మేము పొద్దున్నే వాళ్ళు ఏం చెప్పినా పోయిన వాళ్ళందరినీ లోపలికి వేసుకుంటూ కూర్చున్నారు సార్. మాకు ఎక్కడ న్యాయం దొరుకుతుంది సార్ అసలు. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారు మీకు? ఎస్ఐ సార్ అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందించలేదు సార్. ఇప్పుడు కూడా మమ్మల్ని పోయిన వాళ్ళందరినీ లోపలికి వేస్తున్నాడు అసలు. ఎస్పీ సార్ ఇక్కడ ఉండే మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నా లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని దయచేసి వాళ్ళని కోరుతున్నాను. ఏ అన్యాయం జరగకూడదని. దొంగతనం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము ఎవరిని పోయి అడగల సార్ అసలు. అలాగే ఎస్పీ సబ్సైడ్ జిల్లా ఎస్పీ గారికి నమస్కారం. బిట్రికుంట్రపల్లి కొత్తకోట మండలం, కొత్తకోట పంచాయతీ, బుక్కపట్నం మండలం. ఈ గ్రామంలో వీళ్ళు గొర్రెలు మేపుకుంటా వీళ్ళు సంసారం సాగిస్తున్నారు. వీళ్ళకి ఆ ఊళ్ళో వేరే గొర్రెలు ఎత్తుకొని వెళ్ళి వీళ్ళపైనే కంప్లైంట్ పెట్టి తర్వాత 7 సంవత్సరాల కిందట వీళ్ళు గొర్రెలు పోయిన కంప్లైంట్ పెట్టింటే
పెట్టింటే ఎస్ఐ ధర్మవరంలో ఎస్ఐ వీళ్ళపైన పిలిపించి మీ గొర్రెలు మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారనమాట. దాన్ని గుర్తుపెట్టుకొని ఇక ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినప్పుడు మల్లిక అనే వ్యక్తి వీళ్ళపైన మా గొర్రెలు పోయినాయి కదా నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు. వీళ్ళు ఎందుకు ఇవ్వాలి, ఆ రోజు మాకు సిఐ సార్ ఎస్ఐ సార్ సహకరించి మా గొర్రెలు మాకు ఇచ్చారు, 5 గొర్రెలు ఇచ్చారు 10,000. అలాగే వీళ్ళు అసలు అలాగ అడిగినట్టు పంచాయతీ చేశాడు మల్లిక అనే వ్యక్తి. మల్లిక పంచాయతీ తర్వాత మళ్ళీ వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళనే మా బావ అవుతాడు బావని కొట్టి కొత్తకోటలో కొట్టిన తర్వాత బుక్కపట్లో వీళ్ళు కేసు పెడితే ఎస్ఐ గారు ఎటువంటి కేసు తీసుకోలేదు ఈ రోజుకైనా కానీ. వెళ్ళినా కానీ సార్ ఇక్కడ అరెస్ట్ చేయాలంటే ఆయన ఉన్నా కానీ దొరకలేడు, పలానా ఊర్లో ఉన్నాడు కానీ దొరకలేడని చెప్తారు. అట్లా ఎస్ఐ గారు ఇప్పటివరకు ఏది సాధించారు. తర్వాత నిన్న 22వ తేదీ ఉదయం మా బావ మా అక్క ఇద్దరు కసువు నూపుకుంటున్నారు బ్రిడ్జ్లో. కసువు నూపుతుంటే వాడు మల్లిక వచ్చేసి నా డబ్బులు నాకు ఇవ్వండి, గొర్రెలు పోయినాయి కదా నాకు డబ్బులు ఇవ్వండి అని దాడి చేశాడు. కత్తి తీసుకొని వచ్చాడు తెలియకోకుండా. ఆ కత్తి తీసుకొని మా బావ పైన దాడి చేసేకి వచ్చాడు. అప్పుడు మా అక్క మధ్యలో వెళ్ళింది. అప్పుడు ఏం కాదని చెప్పేసి ఎవరో పక్కన ఎవరిలో గొడవ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మధ్యలో వచ్చి ఇరిపించిన తర్వాత వాడు మల్లిక అనే వ్యక్తి కొత్తకోట నుండి 3 కిలోమీటర్లు ఉంది బుట్టికుంటపల్లికి. ఆ కొత్తకోట నుండి వచ్చిన తర్వాత 2 ఆటోల్లో కనీసం అంటే 25 నుండి 30 మంది దాకా తీసుకొచ్చి ఒకేసారిగా ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేని టైంలో వచ్చేసి 30 మంది కత్తులు కటార్లు బల్యాలు తీసుకొని వీళ్ళపైన రాళ్ళతో దాడి చేశారు. దాడి చేశాడు. మా అక్క పిల్లల మీద పడుతుందని చెప్పేసి అడ్డం వేసిన తర్వాత ఇక్కడికి పెద్ద రాయి తీసుకొని కొట్టారు. ఈ చెయ్యికి గొడ్లు తీసుకొని కట్టె తీసుకొని కొడవలు తీసుకొని ఈ చెయ్యి నరికారు. అలాగే మా బామర్దని సాయి మా వదినికి మా వదినికి తగులుతుందని చెప్పేసి పక్క నుండి పొలంలో నుండి చక్కగా వచ్చాడు. జరిగిన సారికి వచ్చినాడు. వచ్చిన టైంలో ఈ పిల్లలు ఉన్నాయి రాళ్ళతోనూ కొడవలతోనూ రాళ్ళతోనూ వాళ్ళకి ఇష్టం వచ్చిన కట్టెలతోనే దాడి చేశారు. ఇదే విధంగా ఇంకో ఆయన ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన అడ్డు ముసలాయన అదే విధంగా కొట్టారు. మొత్తం ఎంతమంది గాయపడ్డారు? 4 గాయపడ్డారు. వాస్తవం ఇదంతా. మరి పోలీస్ స్టేషన్ పోలేదా? ఇది అదే టైంలో మా అక్క వాళ్ళకి చదువుకున్నారు కాబట్టి చదువు ఉంది, ఇంతకుముందు వాలంటీర్ జాబ్ చేసినారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు 100కి డైల్ చేశారు. వీళ్ళు 100 డైల్ చేస్తే పోలీసు వాళ్ళు స్పందించారు. అప్పుడు మళ్ళీ తర్వాత ఎస్ఐ దగ్గర మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే సరే మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకుని వీళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి వచ్చారు డైరెక్ట్ ఇక్కడికి. ఇప్పుడు ఎస్ఐ స్పందించేలేంటే ఒక సిఐ ఉంటారు కదా, అక్కడ పోలేదా? ఉంటారు. ఎస్ఐ అసలు స్పందించుకోడు. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మన్నా కానీ వాళ్ళు కేసు ఇచ్చారు. మేము చూపించుకుంటూనే ఉన్నాము, మేము అక్కడికి పోయే టైం లేదు. అలాంటి పోయినా ఇప్పుడు మధ్యలో వాడికి ఎస్ఐ గారు ఎటువంటి స్పందన లేదు. వీళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇంత ముందుగా ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మల్లిక అనే వ్యక్తికి కనీసం 20 నుండి 30 కేసులు అయింది. మీరు సిఐ గారి దగ్గరికి పోయి ముందు కోరాం మేము ఎటు సార్ మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అని. గొర్రెలు అయితే వీళ్ళకి సంసారమే గొర్రెలు సార్. వీళ్ళకి గొర్రెలు ఏంది, వీళ్ళు బతకలేరు, వీళ్ళ పిల్లలు కానీ బతకలేరు. అదే గొర్రెలు వీళ్ళు ఏదో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వెళ్ళి వస్తా అంటే అవి తెచ్చుకొని దొడ్లోకి వచ్చినాక అదే సాయంత్రం పూట టైంలో వచ్చేసి వాడు మల్లిక అనే వ్యక్తి వాడితో పాటు వాడికి 3 బులోరాలు నంబర్ లేని బండ్లు 3 బులోరాలు తీసుకొస్తారనమాట. పక్కన ఊరు వాళ్ళని కర్ణాటక నుండి 20 మంది మనుషులు ఉన్నారు మన దగ్గర. ఎవరు చెప్పినారు స్పాట్లో అంటే గొర్రెలు ఎత్తుకొని పోయేవాడు.